ముఖ్యమంత్రి ఒక టాపిక్ వద్దాం నాగేశ్వరరావు గారు ప్లీజ్. ఇంతకు ముందు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు టాపిక్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. ఏదో వ్యాక్సిన్ కోసం లేదా కమిషన్ కోసం పోలవరం ప్రాజెక్టు మాట్లాడదాం అనేసి. నిన్న పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి సందర్శన చేశారమ్మా. నేను గతంలో ఆశా గారు 10-15 నిమిషాలు ఇచ్చారు మీరు టైం. అంత టైం ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఈ రాష్ట్రంలో తవరేశారు వాళ్ళని. వాళ్ళకి మ్యాండేట్ లేదు ఇక్కడ. మీరు అంతసేపు వాళ్ళకి ఇవ్వట్లేదు. నేను మాట్లాడినప్పుడు ఆగమనండి. పోలవరం ప్రాజెక్టు నాగేశ్వరరావు గారు ప్లీజ్. ఎందుకంటే మాకందరూ ఒకటే, ప్రతిపక్షం విపక్షం అధికార పక్షం అందరూ ఒకటే, ఒకే విధంగా ట్రీట్ చేస్తాము. వీళ్ళకి తక్కువ సమయం ఇవ్వండి, మాకు ఎక్కువ సమయం ఇవ్వండి అనేది ఏది లేదు. క్వశ్చన్ చేయాలి ఏ పార్టీనైనా. మీరు దాని మీ ముఖ్యమంత్రి కాబట్టి చూసాం రౌడీలు ఇంజనీర్లు జగన్మోహన్ లక్ష్మణరావు గారు, నాగేశ్వరరావు గారు, మనం డిబేట్ లో ఉన్న విషయాన్ని ప్లీజ్ ప్లీజ్ ఒకసారి డిబేట్ లో ఉన్నాము. ఒక టాపిక్ తీసుకున్నాము, టాపిక్ అనుగుణంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. మరొకసారి నాగేశ్వరరావు గారు చెప్తూ ఉన్నా, ప్రజలు మీకు 164 ఎక్కడ లేని భారీ మెజారిటీ ఇచ్చారంటే మీ మీద అంతకు మించిన బాధ్యత ఉంది అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గత ప్రభుత్వం 151 ఇచ్చి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు. అది వారు ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మీరు చేస్తారనే బాధ్యతను మీ మీద పెట్టారు తప్ప మీరు ఇంకెవరు క్వశ్చన్ చేయకూడదు, ఎవరు మాట్లాడకూడదు అనే విధానం తెరేసి అనేది కాదు. టాపిక్ పరంగా మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ప్లీజ్, మీ టర్న్ మళ్ళీ మీకు ఇస్తాను. ఇంటరప్ట్ చేస్తా అన్నారు, చేశారు, అయిపోయింది. ప్లీజ్ ఒక నిమిషం వెయిట్ చేయండి. టాపిక్ వద్దామండి. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇంకా చాలా టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ అవ్వాలి, దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కింద ఉంది. అదేవిధంగా వ్యయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర సహకారం ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉందంటారు? నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారితో పాటు నేను పర్యటనలో ఉన్నానమ్మా పోలవరం ప్రాజెక్ట్ లో. లాస్ట్ ఆగస్టు ఆ టైంలో కూడా ఈ రాష్ట్ర మొత్తం మీద ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం పెట్టారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా మేము వెళ్ళాం. ఎక్కడ పనిచేసి విధానం లేదు. అక్కడ అన్ని మూలన పడిపోయి ఉన్నాయి, తుప్పట్టిపోయి ఉన్నాయి, ఏ పని లేదమ్మా. ఆ రోజు సందర్శన చేశాం. మళ్ళీ నిన్న వెళ్ళాం. నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేపే ఇవన్నీ కూడా చూసారు మొత్తం. ఏదైతే 2019 సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా దిగేటప్పటికి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం తప్ప కొత్తగా అసలు అక్కడ ఏ కార్యక్రమం జరగలేదు. మేము అందరం కూడా సందర్శన చేసింది అది. అవన్నీ కూడా సమీక్ష చేశాను అధికారులతోటి. అసలు దీన్ని ఇప్పుడు ఎదురుకి ఎలా వెళ్ళాలి, దీన్ని ఆయన ఎక్కడ కూడా గతంలో ఈ 5 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తుంటే ఈ పాటికి ప్రాజెక్టు మన అందరికి వాడుకలోకి వచ్చిందని చెప్పి అన్నారు తప్ప ఎంతసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలకి ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా అంకితం చేయాలి, ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా మన పరిగణలో ఇది ప్రజలకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప వెళ్ళిపోయిన పార్టీ కోసం లేకపోతే ఏదో మన ఇది కోసం ఆయన వ్యక్తిగతంగా ఏమీ లేదమ్మా. అది ఒకటి ఆలోచించాలి అందరు నాయకులందరూ కూడా. దానికి ఇప్పుడు ఇంజనీర్లు చూసేది ఏంటంటే దానికి చాలా డ్యామేజ్ కూడా చేశారమ్మా. పని చేయకపోయి వాళ్ళకి సంబంధించిన మనుషులు సలహాదారులు వీళ్ళందరూ కూడా అక్కడ డ్యామేజ్ చేసి పెట్టారు. ఎందుకంటే దాన్ని రాబోయే ప్రభుత్వం ఓడిపోయినా కొత్త ప్రభుత్వం వచ్చినా సరే అది చేయడానికి 2-3 సంవత్సరాలు పట్టే విధంగా దాన్ని అన్ని అంత ముందర చేసిన పని అంతా డ్యామేజ్ చేసి అక్కడ ఏ పని చేయకోకుండా చాలా చిందరబందర చేసేసారమ్మా. దాన్ని అంతా కూడా ఒక లైన్ తీసుకురావాలి. కేంద్రం కూడా సహకారం చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మాకు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రజలకు ఏది చేయాలనేది గురించి పనిచేస్తారు. 5 years లో కంప్లీట్ అవుతుంది అనుకోవచ్చా? 3 years 4 years అంటున్నారు. 5 years లో పోలవరం ప్రాజెక్ట్ మీ హయాంలో
కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఏమైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నారా చంద్రబాబు 4వ గవర్నమెంట్ లో ఆశా గారు డయాఫ్రామ్ వాల్ కట్టడానికి వీళ్ళకి 5 సంవత్సరాలు పడుతుంది. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ ఆ స్థాయిలో మీరు ఇది చేశారా డయాఫ్రామ్ వాల్ ని? ఎత్తుగా సిగ్గులేని ప్రభుత్వం పరిపాలించి ఆ స్థాయిలో. అంతమానం లైవ్ లోకి వచ్చేసి మాట్లాడుతున్నాం అంటే అసలు ఎత్తుగా ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని. ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారండి. మీరు మాట్లాడండి. అసహించుకున్నారు. ఆ సలహాదారులకు జీతాలు కాదు కింద లక్ష్మణరావు గారు, ఆయన ఇల్లు ప్లీజ్ శుభ్రం ప్లీజ్ చేసుకోవడం ప్లీజ్ కోసం డబ్బు నాగేశ్వర గారు, నేను అసలు ఛాన్స్ ఇవ్వను. ప్లీజ్ డిబేట్ అవడానికి ఛాన్స్ ఇవ్వను. సలహాదారులు, జీతాలు, వ్యయాలు ఇదంతా మనం గతంలో మాడుకున్నాము. ఇప్పుడు కావాల్సిన కేవలం డెవలప్మెంట్ డయాఫ్రామ్ వాళ్ళకే 5 years పడుతుందని చెప్పి మీరు అంత ఘంటాపదంగా చెప్తున్నారంటే ఏ స్థాయిలో అక్కడ ఈ 5 years లో ఉందనేది అర్థం అవుతుంది లక్ష్మణరావు గారు. మీరు చెప్పే పాయింట్ ఎటు విధంగా ఉందంటే ఈ 5 సంవత్సరాలు కాదు కదా, ఇంకెప్పటికీ కంప్లీట్ కానివ్వం పోలవరం ప్రాజెక్ట్ అనే విధంగా. ప్లీజ్ ఒక నిమిషం. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మీకు అలాగే ఐ న్యూస్